నీ కార్యములకు సాటి అయిన కార్యములు లేవు. నీవు సృజించిన అన్యజనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేయుదురు. నీ నామమును గణపరచుదురు. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయము. నా పూర్ణ హృదయముతో నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నీ నామమును నిత్యము మహిమపరచెదను. ప్రభువా, నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. దేవా, గర్విష్ఠులు నా మీదికి లేచి ఉన్నారు. బలాత్కారులు గుంపుకూడి నా ప్రాణము తీయజూచుచున్నారు. వారు నిన్ను లక్ష్యపెట్టని వారై ఉన్నారు. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో నిండిన వాడవు. నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. నీ సేవకుని నీ బలము అనుగ్రహింపుము. నీ సేవకురాలి కుమారుని రక్షింపుము. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనబరచుము. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించుగాక. థ్యాంక్ యూ లార్డ్. స్తోత్రం. దయచేసి ఎక్కడ వారు అక్కడ కూర్చుందాము. హల్లెలూయా. దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశము కలిగిన నిర్ణయపూర్వకముగా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు. కీర్తన గ్రంథం మీరందరూ చదివి ఉన్నారు కనుక మీకేమన్నా అర్థమైందా? ఎలాగంట? కీర్తనల గ్రంథము చదివి ఉన్నారు కనుక మీకేమైనా అర్థమై ఉన్నదా చెప్పండి. అందులో ఎలా లేచాడు పైకి, ఎలా లేవమని అడగమంటున్నాడు. అక్కడ ఎవరి గురించి ప్రార్థన చేయమన్నట్టు అసలు అక్కడ త్వరగా మాట్లాడండి. అసలు వాక్యం అంతట్లో ఏమన్నా ఒక్క ముక్క ఎక్కడైనా మీకు అర్థమైందా? అర్థం కాలేదా? త్వరగా అర్థమైందా? అర్థం కాలేదా? హల్లెలూయా. చూడండి 3వ వచనం కానిస్తున్నాం ఒకసారి. ప్రభువా, ఇది మాత్రం ఎవరిని అడగాలి మాట? ఒకసారి చెప్పండి, ఈ మాట నేను ఎవరిని అడగాలి? కొన్ని నన్ను ఎవరిని అడగమని ఇస్తున్నాడు అక్కడ మాట. త్వరగా చదివాడుగా, చదివి కూడా ఆన్సర్ చెప్పలేరా?
ఏంటంట చదవండి ఒకసారి. ప్రభువా ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. yes నన్ను కరుణింపుము. నన్ను కరుణింపుము. ఎందుకండి మొరపెట్టినావు ఇప్పుడు అక్కడ? ఎందుకని మొరపెడుతున్నావు అక్కడ? నాకేం పడలా. ఎందుకని మొరపెడుతున్నాము అక్కడ చెప్పండి. కొండ నాలిక ఊడిపోయిందని అడగనా? కొండ నాలిక ఊడిపోయిందని అడగనా? ఏంటంట? దేని నిమిత్తం అంటే అక్కడ అడగమనేది? చదవండి ఒకసారి. ప్రభువా దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. నన్ను కరుణింపుము. ఎందుకు కరుణింపాలి?